ఓం 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 స్థిర సుఖమాసనం. విశ్రాంతిగా నిటారుగా కూర్చోండి. చేతులను ఒడిలో నుంచుకొని కనులు మూసుకొనియే ఉండవలెను. ఇప్పుడు 2 పర్యాయాలు 2 టైమ్స్ గాఢంగా శ్వాసను పీల్చి నిలిపి పూర్తిగా వదిలిపెట్టండి. 1 2 దీని ప్రభావము దేహముపై, దేహంలో ఒక క్రొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మనసునందలి చలనము తగ్గి లేక ఆగిపోయి మనసు శాంతంగా ఉంటుంది. నేను అనేది ముందుకు వస్తుంది. దేహంతోనూ మనస్సుతోనూ తాదాత్మ్యం అవే నేననుకోవడము తాత్కాలికముగానైనా తొలగి నేను, నేనైన నేను, నేనుగానున్న నేను, సాక్షి అయిన నేను ముందుకు వచ్చాను. అహమస్మి, అహమస్మి, అహమస్మి. Just be in this ahamasmi for the next 1 minute. నిన్న ప్రశ్నించుకున్నాం. గతము అనే జ్ఞాపకాలు లేని, భవిష్యత్ అనే కల్పనలు, గాలిమేడలు లేని, ఏదీ లేని ఫలానా ఫలానా కాని నేను ఎవరు, నేను ఎవరు? ఇదే జిజ్ఞాస.
జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస. నేను ఎవరు? నా మనస్సును అడిగితే దానికి తెలిసిన ఫలానా 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 నేనుని చూపిస్తుంది. ఎందుకు? దానికి మనసుకు అతీతమైన నేను తెలియదు. మనసు తెలుసుకోలేదు. ఆ నేను ఎవరు అనే ప్రశ్న హృదయంలో పదిలంగా ఉంచుకోండి. దానికి ఆధారంగా ఈనాటి ధ్యానం. బాడీ మెడిటేషన్, శరీర ధ్యానం. కనులు మూసికొనియే శరీరాన్ని ధ్యానిస్తాం. ఎందుకు శరీరాన్ని ధ్యానించడం? అదిగో ఇది నా పుస్తకము, ఇది నా బల్ల, ఇది నా పెన్. అవి నేను కాదు కదా. నా పుస్తకము, నా పెన్ను, నా బల్ల నాకంటే వేరు, కానీ వాటిని భద్రంగా చూసుకుంటా. అలాగే ఇది నా శరీరము, కానీ అది నేను కాదు. మరి నేను ఎవరు? తెలుస్తుంది. శరీరము నాదే, కానీ నేను కాదు. ఈ నాది ఎక్కడుంది? నా పుస్తకము, నా బల్ల, నా పెన్, నా శరీరము మనసులో ఉన్నాయి. మనసు పారేస్తే, మనసు బర్న్ చేసేస్తే నాది లేదు కదా. నేనే కదా ఉన్నాను. ఆ నేను అహమస్మి. జస్ట్ బీ ఇన్ అహమస్మి ఫర్ ఎ మినిట్. ముందు వలె 2 పర్యాయాలు శ్వాసను గాఢంగా తీసుకోండి. ఇప్పుడు కనులు మూసికొనియే దేహాన్ని ఒక్కొక్క భాగాన్ని స్పృశించండి. దేంతో? మనస్సుతో. స్కాన్ యువర్ బాడీ, మ్యాప్ యువర్ బాడీ. ఆల్ ఆఫ్ us will do this step by step. ఇది దేహము, ఇదం శరీరం, అహం సాక్షి. ఇది దేహం. కాలి వ్రేళ్ల కొనల నుండి శిరస్సు పైభాగము వరకు ఒక్కసారి దేహాన్ని
దర్శించండి. టేబుల్ని చూసినట్టు, పుస్తకాన్ని చూసినట్టు సాక్షిగా దర్శించండి. కళ్ళు మూసుకునియే దిస్ ఇస్ బాడీ, ఇదం శరీరం. We don't even say this is my body because the my belongs to Manasu, and that my itself is an object in front of the Sakshi. So, idam shariram. కాళి వేళ్లతో మ్యాపింగ్ మొదలు పెడుతున్నాం. ఒక దాని తరువాత ఒక దానిపై మనోదృష్టి పెడుతూ మ్యాపింగ్ చేస్తున్నాం. కాలి వ్రేళ్ళు, ఫోకస్ ఆన్ ద టోస్. అరికాళ్ళు, ఫోకస్ ఆన్ ద సోల్స్. మడమలు, రెండు పక్కల. హీల్స్, పాదములు. While you focus on that part, you may gently move the part just to know where they are. కాలి పిక్కలు, calf muscles. కాలి ఎముకలు, leg bones. మోకాలి చిప్పలు, kneecaps. Gently pull the kneecap towards the thigh and release. ఏంటి ఇంతవరకు చూసినవి? ఇవన్నీ శరీరంలో వేర్వేరు భాగములు. ఇదం శరీరం. విత్ ఇన్ బ్రాకెట్స్ ఇంతవరకు చెప్పినవి, ఇక చెప్పబోయేవి. అహం సాక్షి. ఇదం శరీరం, అహం సాక్షి. మనసు ఆయా దేహ భాగములపై ఉండాలి. మరి అదే కదా స్కాన్ చేస్తోంది. చూపు కాదు కదా, స్పర్శ కాదు కదా. శరీర భాగాలను ఎలా దర్శిస్తాను? దర్శిస్తే చూపుతో దర్శించవచ్చు, లేకపోతే స్పర్శతో దర్శించవచ్చు. ఇక మిగతా 3 ఇంద్రియాలు పనికిరావు. ఈ రెండిటి కన్నా పవర్ఫుల్గా మనసుతో దర్శించవచ్చు. ఆ మనసు కూడా ఇదం మనః అహం సాక్షి. తొడలు, ద థైస్. తొడ ఎముకలు, ద థై బోన్స్. Inside, you can feel the tightness. The seat, the loins, lower abdomen, పొత్తికడు, పొట్ట, మీది కడు,
గాలి పీల్చేటప్పుడు పొట్ట కొంచెం ఉబ్బుతుంది. వదిలేటప్పుడు లోనికి పోతుంది. ఇది తనంత తానుగా జరుగుతుంది. Just watch the body. Just watch the body. Here, there is no your body or my body. But now, you are with this body, you watch. What do you do? Deho devalaya proktaha. దేహము దేవళం, టెంపుల్. టెంపుల్ని క్లీన్గా ఉంచుకుంటామా, మురికిగా ఉంచుకుంటామా? టెంపుల్ని ఫిట్గా ఉంచుకుంటామా, అన్ఫిట్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్గా ఉంచుకుంటామా? కనుక శరీరానికి సంబంధించినటువంటి కేర్ని విస్మరించరాదు. ఎందుకు? ఈ శరీరము కోవెల కనుక. దేహో దేవాలయ ప్రోక్త. ఎవరి కోవిల? ఎవరి కోవిల? జీవో దేవ సనాతన. ఇక్కడుండే దేవుడు ఆత్మదేవుడు. ఆత్మదేవుని కోవెలను శుద్ధంగా ఉంచొద్దు. ఫిజికల్ ప్యూరిటీ, ఇంటర్నల్ ప్యూరిటీ and fitness and healthy. The Atmadeva wants to reside only in a fit body. Of course, he will be there everywhere. But the body is fit. The Atmadeva is in Atmananda. Atmatirtham Param Tirtham. What is the most sacred place? Atmatirtham. ఆత్మతీర్థం ఎక్కడుంది? ఇదిగో ఇదం శరీరం. సరే, స్టార్ట్ వాచింగ్ యువర్ రిబ్ కేజ్. ప్రక్క ఎముకలు, ఛాతీ. 2 పర్యాయాలు గాలి పీల్చండి నార్మల్గానే. యు ఫీల్ ద లంగ్స్. దెన్ కెన్ యూ ఫీల్ యువర్ హార్ట్? నో. But still, it is also a part. చేతి వ్రేళ్ళు 2 ప్రక్కల భావించండి. అరచేతులు, రిస్ట్స్, ముంజేయి, elbows, upper arms. As I say the name, scan that part of the body with your mind. భుజముల వరకు. ఇక భుజస్కంధములు, the shoulders, the shoulder blades,
ఇవన్నీ ఏమిటి? నేనా? నేనా? నో. ఇదం శరీరం. అహం సాక్షి. ఇక వెన్నెముక, vertebral column. Start from the lowest part of your vertebral column. మెల్లగా, మెల్లగా, మెల్లగా మధ్య భాగం, ఉపరి భాగం, మెడ భాగం, మెడ, గడ్డం, చిన్, పెదవులు మూసి ఉన్నాయి, పళ్ళు, పలువరుస, నో ప్రెషర్ బిట్వీన్ ద టీత్, రిలాక్స్డ్గా, నాలుక, బుగ్గలు, చీక్స్, ముక్కు, ముక్కు పుటాలు, కళ్ళ గోళకాలు, కనురెప్పలు సాఫ్ట్గా మూసి ఉన్నాయి, కనుగ్రుడ్లు, కనుబొమలు, కనుబొమల మధ్య భాగం, భృకుటి, లలాటం, నుదురు, తల, కపాలం, రెండు చెవులు, శిరస్సు, ద టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ యూ. భావించారా? అంతా భావించారా? ఇదంతా ఇదంతా ఇదం శరీరం. నేను కాదు. మరి నేను? అహం సాక్షి. జస్ట్ బీ ఇన్ దిస్ ఫర్మ్ బిలీఫ్, ఐడియా. ఇదం శరీరం, అహం సాక్షి. ఇప్పుడు ఒక్కొక్క భాగము ఇదం శరీరంలో చూశారు కదా. ఇదం శరీరం, అహం సాక్షి. ఈ శరీరాన్ని అత్యంత జాగ్రత్తగా, పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎందుకు? ఆత్మదేవుని ఇల్లు కనుక. ఆత్మదేవుని ఇంటిని పాడు చేసే, అనారోగ్యంతో నింపే అధికారం నాకు లేదు. ఇదం శరీరం, అహం సాక్షి. జస్ట్ బి. ఇదం శరీరం, అహం సాక్షి. 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 ఇదం శరీరం. ఇదం శరీరం, అహం సాక్షి.
ఇదం శరీరం తెలుస్తూనే ఉంది. ఈ శరీరంలో ఎన్నో ఎన్నో లోపల భాగాలున్నాయి. అవి నేనెప్పుడూ చూడలేదు. అయినా అవి ఉన్నాయి. ఎలా? తెలుస్తోంది. హార్ట్, కిడ్నీస్, లివర్, ఇంటెస్టైన్స్, బ్లడ్, సర్క్యులేషన్, మెదడు, నెర్వస్ యాక్టివిటీ అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఎలా తెలుస్తున్నాయి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలుగా ఇదం ప్రాణః అహం సాక్షి అని తెలుస్తున్నాయి. మరి నేనెవరు? హూ యామ్ ఐ? పోనీ ఆ నేను ఎక్కడ ఉన్నాను? ఆ నేను ఎక్కడ ఉన్నాను? ప్రశ్న అది కాదు. ఆ నేను ఎక్కడ లేను. శరీరమంతా అణువణువున in the 3 trillion cells of my body or this body, that Chaitanya, that consciousness is ever pervading, and it is not bounded by the body. It is beyond. Antar Bahiccha Tatsarvam. అదే నేను. అహమస్మి, అహమస్మి, అహమస్మి. దేహాన్ని సాక్షిగా దర్శించడమే ఈనాటి ధ్యానం. ధ్యానమునకు ఫలమేమీ ఉండదు. ఎందుకు? ధ్యానము భావన, క్రియ కాదు. ధ్యానము చేయడం కాదు, ఉండటం, సాక్షిగా ఉండటం. దేనికి? దేనికైనా. శరీరం కావచ్చు, మనసు కావచ్చు, ప్రాణం కావచ్చు, ఇతరులు కావచ్చు, జగత్తు కావచ్చు. అన్నిటికీ ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కల్మషు. ఉదాసీనవత్, న్యూట్రలీ disposed like a witness. Asaktam teshu kalmashu, not interested, not attached with the changes in the what is seen. Aham drashta, idam drishyam. Drishyam may be shariram, may be anything. Now let us be in ahamasmi. Ahamasmi, 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 ahamasmi. విశ్రాంతిగా కూర్చుండి ఒక్క పర్యాయం దేహమంతటి కేసి సాక్షిగా దర్శించండి. మరొక్క పర్యాయం కనులు మెల్లగా తెరవాలి. అహమస్మి,
అహమస్మి. స్వస్తి.